ఏప్రిల్ 1 నుంచి అయితే ట్రైన్ టికెట్స్ విషయంలో కొత్త రూల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. అదేంటి అనంటే ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసేటప్పుడు మనకి అంటే ఎన్ని అవర్స్ ముందు మనం టికెట్ క్యాన్సిల్ చేస్తున్నాము అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మనకైతే అమౌంట్ అయితే రీఫండ్ అయ్యేది. ఇక మీదట ఆ విషయంలో అయితే కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. మనకి మాక్సిమం అమౌంట్ రీఫండ్ అవ్వాలి అనంటే డిపార్చర్ టైం నుంచి క్యాలిక్యులేట్ చేసినట్లయితే 48 అవర్స్ ముందు మనం ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే సరిపోయేది. ఇక మీదట అలా కాదు. అంటే ఆల్రెడీ ఇది ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి 48 అవర్స్ కాస్త 72 అవర్స్ అంటే డిపార్చర్ టైం నుంచి మనం 72 అవర్స్ ముందు క్యాలిక్యులేట్ చేసుకొని మన ట్రైన్ టికెట్ అయితే క్యాన్సిల్ చేసినట్లయితే అప్పుడు మనకి మ్యాక్సిమం అమౌంట్ అయితే వస్తుంది. కొంత అమౌంట్ అయితే మనం క్యాన్సిల్ చేసాం కాబట్టి క్యాన్సిలేషన్ ఫీజ్ కింద కట్ అవుతుంది. అండ్ అలాగే ఇది వరకు ఓల్డ్ రూల్ ఎలా ఉండేది అని అంటే 12 గంటల నుంచి 48 గంటల మధ్యలో ఒకవేళ మనం ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసినట్లయితే దానికి మనకి 25% అయితే డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అయితే మనకి రీఫండ్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాదు. 24 అవర్స్ నుంచి 72 అవర్స్ మధ్యలో మనం ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసినట్లయితే అప్పుడు మనకి 25% అమౌంట్ అయితే డిడక్ట్ అయ్యి మిగిలిన అమౌంట్ మనకి రీఫండ్ అవుతుంది. అదే ఇది వరకు 4 అవర్స్ ముందు ఒకవేళ మనం ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసినట్లయితే 50% మాత్రమే రీఫండ్ అయ్యేది. ఇక మీదట అలా కాదు. 4 అవర్స్ ముందు మీరు అమౌంట్ అయితే మీకు రావాలి అని అంటే మినిమం 8 అవర్స్ ముందు మీరు ట్రైన్ టికెట్ అయితే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. అదే 8 అవర్స్ దాటింది అని అంటే మాత్రం మీకైతే జీరో రీఫండ్. ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ అయితే మీకైతే రీఫండ్ అవ్వదు.